నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ టైం చెప్పాను కదా, ఫీడర్స్ అన్నీ కుండీలోనైతే నానబెట్టేశాం. ఆ నానబెట్టిన ఫీడర్స్ అన్నీ మా నాన్నగారు అయితే కడిగేస్తున్నారు. డ్రింకర్స్ ఏమో కిందున్నాయి. ఫీడర్స్ అయితే కడిగేసి పక్కన పెట్టిన తర్వాత ఈ డ్రింకర్స్ అన్నింటినీ ఒకరోజు మొత్తం నానబెట్టాలి. మనం ఫీడర్స్ ఎలా అయితే నానబెట్టుకున్నామో సేమ్ డ్రింకర్స్ కూడా అలానే నానబెట్టాలి. కడిగిన ఫీడర్స్ అయితే పక్కన పెట్టేశాం. ఇంకా చిక్ డ్రింకర్లు అయితే కడిగేసాం కదా, అవన్నీ అయితే పక్కనే ఉన్నాయి. షెడ్ మొత్తం కుప్పలైతే చేసేసామని చెప్పాను కదండి. అటొక కుప్ప ఇటొక కుప్ప పెంట మొత్తం ఇలా కుప్పలు చేసేసాం. ఫీడ్బ్యాక్లు అయితే సూపర్వైజర్ సార్ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనమే ఆటో మాట్లాడుకునేసి ఈ ఫీడ్బ్యాక్లు అయితే వేరే ఫామ్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఫీడ్బ్యాక్లు మన దగ్గరకు వచ్చిన తర్వాత పూర్తి బాధ్యత మనదే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ ఫామ్ దగ్గర ఫీడ్బ్యాక్లు వేసి రమ్మని చెప్తారో ఆ ఫామ్ దగ్గర మనమే మన సొంత ఖర్చులతో ఫీడ్బ్యాక్లు అనేవి వేసి రావాల్సి ఉంటుంది. మాకైతే ఈరోజు ఈవినింగ్ వరకు ఫీడ్బ్యాక్ల గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తామనేసి అన్నారు. సో ఇన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంతలో కుప్పలు ఎత్తేయడానికి లేబర్స్ని అయితే పెట్టాము. ఎందుకంటే మనం చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ట్రాక్టర్లో గంపలతో మోసి వేయాల్సి ఉంటుంది. సో దానికోసమని మేము ట్రాక్టర్ని మాట్లాడాము. లేబర్స్ కూడా ట్రాక్టర్తో పాటే మాట్లాడేశాము. సో దీనివల్ల ఏంటి అంటే ఒకటేసారి కుప్పలు ఎత్తడము, ట్రాక్టర్ ట్రిప్ వైజ్ మన దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తారు వాళ్ళు. లేబర్స్కి ఇంత అనేసి మన దగ్గర నుండి కలెక్ట్ చేయరు. ట్రిప్కు ఇన్ని అనేసి ఇస్తే వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటారో వాళ్ళు వాళ్ళ లేబర్స్కి అమౌంట్ అనేది పే చేస్తారు. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద టబ్బులలో వాళ్ళు పెంట ఎత్తేసి ఇచ్చిన కొద్దీ మా పెద్దబ్బాయి అయితే ట్రాక్టర్ పై నుండి దాన్ని ట్రాక్టర్లో వేసి దాన్ని తొక్కుతూ ఉంటాడు. అలా తొక్కడం వల్ల ఏంటి అని అంటే ఉన్క అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు ట్రాక్టర్లో. అలా మనం వేసి తొక్కినప్పుడు అది కిందికి వెళ్ళిపోయి ఎక్కువ ఉన్క పట్టడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ పెంటనంతటిని ఎత్తి ట్రాక్టర్లో వేయడానికి 8 మంది లేబర్స్ అయితే వచ్చారు. 4 మగవాళ్ళు 4 ఆడవాళ్ళు అయితే వచ్చారు. ఒక ట్రిప్ ఉన్క అయితే మా పొలంలో అయితే పోసేసి వచ్చారు. ఈ ఉన్కతో కూడిన పెంటనంతటిని మా పొలంలోనైతే పోయించుకుందామని అనుకున్నాము. ఎందుకు అంటే ఈ పెంటని పొలంలో వాడటం వల్ల మనకు రసాయనాలు వాడకం చాలా వరకు తగ్గుతుంది. ఈ కాలంలో రసాయన ఎరువులు వాడకుండా పండించే పంటలైతే చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే సేంద్రియ పద్ధతిలో పండించే పంట కన్నా రసాయనాలు ఉపయోగించి పండించే పంట అధిక దిగుబడిని ఇస్తుంది. ఈ కారణంగా రసాయన ఎరువుల వాడకం ఎక్కువ అవుతుంది. అలాగే రైతులు కూడా ఎక్కువగా రసాయనాలను ఉపయోగించి పండించే పంటల సైడే మొగ్గు చూపుతున్నారు. పాతకాలంలో సేంద్రియ పద్ధతిలో చేసే వ్యవసాయంలో తక్కువ దిగుబడి వచ్చినా కూడా చాలా తృప్తిగా ఉండేవారు. కానీ ఈ కాలంలో రావడానికన్నా ఎక్కువ వచ్చినా కూడా తృప్తికరమైన జీవితం అయితే జీవించడం జరగడం లేదు. ఎందుకు అంటే మనం వాడే రసాయనాల వల్ల మనము తినే అన్నం ద్వారా ఆ రసాయనాల ఎఫెక్టు మనకి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఈ విషయాన్ని గమనించకుండా అధికంగా రసాయనాలు వాడుతూ మన ఆరోగ్యానికి మనమే హాని చేసుకుంటున్నాం. కుప్పలుగా చేసిన ఎరువునంతటిని మొదట ట్రాక్టర్లో వేస్తున్నారు. ఆ ట్రాక్టర్ వెళ్ళి ఆ ఎరువునంతటిని పొలంలో వేసేసి వస్తుంది. కుండీ పక్కన ఉన్న డ్రింకర్లన్నీ కుండీలో అయితే వేసేసి నానబెట్టేశాను.
వాళ్ళు ఎత్తేసిన తర్వాత ట్రాక్టర్లో అయితే పొలంలో వేసేసి వచ్చారు కదా. తర్వాత కింద ఉన్న ఉనుక మొత్తం ఇలా చీపుర్లతో నూకేసి కుప్పలైతే చేసేసాం. ఈ చేసిన కుప్పలను మన ఫామ్ పక్కన ఉన్న చెట్ల దగ్గరనైతే వేసేస్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కుండీలో వేసిన డ్రింకర్స్ అన్నీ కడగడం అయితే స్టార్ట్ చేసాం. కడగడం అయితే అయిపోయింది. ముందు రోజు కడిగిన ఫీడర్స్ అయితే ఎండిపోయాయి. వీటి పక్కనే డ్రింకర్స్ కూడా పెట్టేశాం. పెంటెత్తడం అయిపోయిన తర్వాత షెడ్ అయితే ఇలా ఉంది. మార్నింగ్ టైంలో పైపు వేసి షెడ్ మొత్తం వాటర్ అయితే స్ప్రే చేసేసాను. ఇప్పుడు మా నాన్నగారు అయితే సున్నం మొత్తం వైట్ వాష్ చేసేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కింద మిగిలిన పురుగులన్నీ చనిపోతాయి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.